వైసీపీలోనూ తనపై కొందరు కుట్ర చేశారని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలతో కలిసి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తానెప్పుడూ తప్పు చేయనని అన్నారు. తాను తప్పు చేస్తే తిరుమల వెంకటేశ్వరుడే శిక్షిస్తాడని అన్నారు విజయసాయిరెడ్డి. నన్ను నేను చెప్పుకోవడం కాదు, చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు. తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు, నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలా మంది కలిసి కుట్ర చేసి, కానీ నా వ్యక్తిత్వం ఏందనేటటువంటిది నాకు తెలుసు. ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, సాయిరెడ్డి తప్పు చెయ్యడు అంటే తప్పు చెయ్యడు. తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. నెల రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైసీపీదే మళ్లీ అధికారమన్నారు విజయసాయిరెడ్డి. రోజు ఈ యొక్క పరిపాలన ఈ ఒక్క నెల రోజుల్లోనే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఇది పతనానికి, ఈ యొక్క ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతా ఉన్నారు. వాళ్ళకి వాళ్లే నాంది పలుకుతున్నారు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం, ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్లకున్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకొని బురద జల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతా ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నా, భయపడే ప్రసక్తి లేదు. మళ్లీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో మళ్లీ అధికారంలోకి వస్తుంది. మధ్యంతర ఎన్నికలు గాని వస్తే మళ్లీ కూడా అధికారంలోకి వస్తుంది. ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా.